హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిరణ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే తీసానండి. సో లాస్ట్ సాటర్డే తీసాను అనమాట. మేము వచ్చేసి మంత్రి మాల్కి వెళ్తున్నాము. అక్కడ నేను కొంచెం షాపింగ్ చేశానండి. ఏమేమి షాపింగ్ చేశాను, తర్వాత మేము ఏమేమి తిన్నాము అంతా మీకు ఈ వీడియోలో కవర్ అవుతుంది. అంటే ఈ వీడియో కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అందుకని 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అని అనొచ్చు మీరు. సో ఇప్పుడు వచ్చేసి మేము మంత్రి మాల్కి వెళ్తున్నాం అనమాట. సో మనము వీడియో స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందు ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ బటన్ని కనుక మీరు ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ని కొత్తగా అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ నేను అప్లోడ్ చేసే ఏ ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో చూస్తుండగానే మనం చాలా దూరం వెళ్ళిపోయాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మేము మంత్రి మాల్కి వెళ్తున్నామండి. ఆన్ ద వేలో ఉన్నామన్నమాట. మార్నింగ్ రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసాము. తర్వాత రెడీ చేసి ఇప్పుడు మంత్రి మాల్కి వెళ్తున్నామండి. మల్లేశ్వరంలో ఉన్న మంత్రి మాల్, బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న మంత్రి మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, రోడ్ పైన మనకు అప్పుడప్పుడు ఇలాంటి బొమ్మలు కనిపిస్తాయి, మట్టితో చేసిన బొమ్మలు. నాకు ఇలాంటి బొమ్మలు అంటే చాలా ఇష్టము. నార్మల్లీ మనం హైవేలో అట్లా వెళ్ళేటప్పుడు ఇలాంటి బొమ్మలు చాలా కనిపిస్తాయి కదా. నేను చాలా బొమ్మలు ఇలాగా కొన్నానండి. రోడ్ పైన ఉంటాయి. అయితే మనం చాలా కేర్ఫుల్గా వాటిని యూజ్ చేయాలన్నమాట. షో హోమ్ డెకోర్ రిలేటెడే కొన్నానమాట. అంటే మట్టిలో చేస్తారు కదా పాట్స్, అట్లాంటి కాదు, హోమ్ డెకోర్ రిలేటెడ్ది నేను తీసుకున్నాను. తర్వాత అది చూసారా, అది ఒక లయన్ ఉంది అక్కడ చూసారా, అది మన మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మేక్ ఇన్ ఇండియా లాగా. మనము చాలా థింగ్స్ వచ్చేసి మేడ్ ఇన్ చైనా అలా కొంటున్నాం కదా, అలా వద్దు అని మన ఇండియాలోనే చేసినవి కొనాలి అని ఆయన సింబాలిక్గా అలా చెప్పారనమాట. ఆ టైగర్ ఎలాగా ఫామ్ చేస్తారంటే అది స్క్రూస్, తర్వాత నట్స్, తర్వాత సైకిల్కి రిలేటెడ్ వీల్స్ అంతా ఉంటాయి కదా అండి. అలాంటి థింగ్స్ యూజ్ చేసి ఆ లయన్ని చేశారని చెప్పారనమాట. అది సింబాలిక్గా. అంటే నాకు తెలిసిన వరకు అయితే ఇదే, దానికి ఇంకా ఉండొచ్చండి, బట్ నేను తెలుసుకునేంత వరకు అయితే అంతే అనమాట. సో ఇప్పుడైతే మంత్రి మాల్కి వచ్చేసామండి. పార్కింగ్లో ఉన్నామన్నమాట. ఇందాక చూసారా, అది గోల్ఫ్ కోర్ట్ అంతా చూసారా, అది చాలా బాగుంటుంది కదా. వీకెండ్స్ అక్కడ ఇంకా బాగుంటుందండి. సో మంత్రి మాల్కి వచ్చేసాము. ఈ మధ్య ఫుల్ ఇంకా కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, అందుకని పాపం మంత్రి మాల్లో అది గైడ్ చేసే వాళ్ళందరినీ తీసేసినట్టున్నారు. చాలామంది తక్కువైపోయినారు. ఈవెన్ లిఫ్ట్స్ కూడా, ఎక్స్కలేటర్స్ కూడా మనం పైకి పోయేది మాత్రమే వర్క్ అవుతుంది, కింది దిగేది వచ్చేసి వాళ్ళు ఆన్ చేయలేదనమాట. అంతే, కరెంటు వేస్ట్ కదా, వాళ్ళకి ఎక్కువ బిల్ అవుతుంది కదా, ఈ మధ్య ప్రాఫిట్ లేదు కదా వాళ్ళకి. సో ఓన్లీ పైకి ఎక్కేది మాత్రమే వాళ్ళు ఆన్ చేశారు. సో ఇప్పుడు మేము పైకి వెళ్తున్నామండి. కింద కార్ పార్కింగ్ చేసేసి వెళ్తున్నాం అనమాట. కార్ పార్కింగ్లో కూడా మాకు గైడ్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరండి. మేమే ఎట్లో పార్క్ చేసేసి వెళ్ళిపోతున్నాం అనమాట పైకి. ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా లంచ్ టైం అయిపోయిందండి. మేము బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ చేసి అందరం స్నానం చేసి రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో 1:30 అయిపోయింది అక్కడికి వెళ్ళే లోపల. మేము ఉండే ఏరియాకి కొంచెం దూరంగానే ఉంటుందండి. ఇప్పుడు కొత్త షిఫ్ట్ అయ్యాం కదా. పాత హౌస్ దగ్గరికి పోతే ఇది కొంచెం దగ్గరగానే ఉంటుంది, బట్ కొత్త ఇంటికి పోతే ఇది కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. అది లంచ్ టైం అయిపోయింది. సో మా హస్బెండ్ వచ్చేసి లంచ్ తీసుకొని వచ్చాడండి. ఈ లంచ్ తెలుసా, ఇది వచ్చేసి దొన్నె బిర్యానీ అనమాట. నాకు వచ్చేసి వెజ్ దొన్నె బిర్యానీ. వెజిటేరియన్స్కి అయితే చపాతీ ఇస్తారు. నాన్ వెజ్ చికెన్ దొన్నె బిర్యానీకి వచ్చేసి ఇలా ఇస్తారనమాట. ఇది వచ్చేసి చిల్లీ చికెన్ ఒకటి, తర్వాత సమ్ గ్రేవీ, తర్వాత రైతా, దొన్నె బిర్యానీ. అది నాన్ వెజ్ బిర్యానీ అండి. ఒక ప్లేట్ వచ్చేసి మా హస్బెండ్కి, ఒక ప్లేట్ మా బాబుకి, ఇంకా చపాతీ ఉండేది వచ్చేసి నాకన్నమాట. అది ఇచ్చారు. అది తింటూ ఉన్నామన్నమాట. మేమిద్దరం ఆల్రెడీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాము. సో మేము స్టార్ట్ చేసేసాము.
మా హస్బెండ్ వెళ్ళాడనమాట హ్యాండ్ వాష్కి. నాకు వచ్చేసి దాల్ ఇచ్చాడు, తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇచ్చాడండి, రైతా, తర్వాత ఇది దొన్నె బిర్యానీ. ఇది వెజ్ బిర్యానీ అండి, దీంట్లో కొంచెం బీన్స్, క్యారెట్ కొంచెం యాడ్ చేసి ఇచ్చారనమాట. నేను కూడా దొన్నె బిర్యానీ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని చూడండి. దొన్నె బిర్యానీ స్వాతి కిరణ్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అని పెట్టండి, మీకు వస్తుందన్నమాట. నాకు అది చపాతీ, ఒక చపాతీ ఎక్స్ట్రాగా ఇచ్చారండి. సో చపాతీ వేడిగా ఉంది, బాగా వేడిగా ఉంది, సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. కొన్ని చోట్ల అయితే చపాతీ ఎండిపోయి ఉంటుంది కదా, అట్లా ఏం లేదండి, వితౌట్ ఆయిల్, దట్టు సాఫ్ట్గా ఉంది. సో నాకు బాగా నచ్చింది. బట్ పప్పులో వచ్చేసి కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టుంది, అందుకే నేను పప్పు తీసుకోలేదు. ఒకసారి తీసుకున్నాను, సాల్ట్ ఎక్కువైందని ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా వెజ్ కర్రీ ఉంది కదా, దాంతో తినేస్తున్నానండి. దొన్నె బిర్యానీ చాలా చాలా బాగుంది. ఎవరైనా కనుక తెలీదు ఎక్కడికి వెళ్ళాలి, బెంగళూరులో ఉండేటుకుంటే దొన్నె బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది మంచిది అంటే మంత్రి మాల్లో దొరుకుతుందండి. కొంచెం హైజీన్గానే ఉంటుంది, మామూలు బయటతో పోలిస్తే మంత్రి మాల్లో హైజీన్గానే చేస్తారండి. ఆయన మనకు మంత్రి మాల్లో టాప్ ఫ్లోర్లో వచ్చేసి అన్ని ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే నా లిప్స్టిక్ దానికి అంటుకునిందనమాట. ఇంకా మాస్క్ పెట్టుకుంటే ఇంకా మనకు లిప్స్టిక్, మన మేకప్ అంతా దానికే సగం అంటుతుంది. ఇంకేం చేద్దాం, ఏం చేసేయట్లేదు, అట్లనే యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేమిద్దరం తింటున్నాము. ఇందాక ఏం చెప్తున్నాను, మంత్రి మాల్లో ఉంటుందని చెప్పాను కదా. ఈ స్టాల్ పెట్టిన అతను వచ్చేసి మనకు ఇప్పుడు టీవీ షోస్ వస్తాయి కదండి, అభిరుచి అట్లా ఉంటుంది కదా తెలుగులో, అలాగే మనకు కన్నడలో ఒగ్గేనే డబ్బే అని ఒక ప్రోగ్రామ్ వస్తుందన్నమాట. దాంట్లో కూడా ఆయన వచ్చాడండి, ఆయన ఫుడ్ చూపించాడనమాట. సో మేబీ ఆయన వచ్చాడు అని తెలుసు, బట్ ఏం చూపించాడు అనేది అయితే నాకు తెలియదండి. మోస్ట్లీ ఆయన దొన్నె బిర్యానీయే చూపించుంటాడు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఇతని దగ్గర చికెన్ వచ్చేసి చాలా టెండర్గా ఉంటుందంట. మా హస్బెండ్కి చాలా చాలా నచ్చుతుంది, మా బాబు కూడా చాలా చాలా నచ్చుతుంది. వన్స్ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ తీసేసాము, కొంచెం రిలీఫ్ చేశారు అని వచ్చింది న్యూస్, మాల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయని, అప్పటి నుంచి మా బాబు వచ్చేసి మంత్రి మాల్కి పోవాలి, దొన్నె బిర్యానీ తినాలి అంటూనే ఉన్నాడు అనమాట. ఇంట్లో నేను చేసినా కూడా లేదు, నాకు అదే కావాలి అని ఇంకా మేము అనేదానికి ఇంకా మేము వచ్చామన్నమాట. వచ్చి మేము తింటున్నామండి, మేమిద్దరము తింటున్నాము, మా హస్బెండ్ ఇంకా రాలేదు, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. కానీ ఇవి చల్లగైపోతాయి కదా, సో అందుకే మేమైతే తినేస్తున్నాము. వాడు కూడా తింటున్నాడు, వాడు స్టైల్గా ఇప్పుడైతే స్పూన్తో తింటున్నాడు. తర్వాత ఇంకా వాడు కుదరలేదనమాట, చికెన్ పీసులని స్పూన్తో అవ్వదు కదా, తర్వాత మళ్ళీ చేతితో తినేసాడు. రైస్ మాత్రం స్పూన్తో తినేస్తాడండి, ఎందుకంటే స్పూన్ ఇచ్చారు కదా, అందుకని స్పూన్తో తింటున్నాడు. నేను వచ్చేసి ఇంకా చపాతీ తింటూ ఉన్నాను అనమాట. బాగుందండి. మంత్రి మాల్లో వచ్చేసి మరీ అంతకపోతే రష్గా లేదు, కొంచెం అందరూ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారు. నిజంగా చాలా బాగుందండి, చాలా ఎవ్రీవేర్ శానిటైజర్స్ పెట్టారు, బాగా మానిటర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ వచ్చినట్లున్నాడు, అందుకే మేము మాట్లాడుతున్నాం మా హస్బెండ్తో. ఇంకా వీడియో చెప్తున్నాం అనమాట, వీడియో ఆన్లో ఉంది అని. అందుకే మా హస్బెండ్ అయితే నేను రాను, పక్కన కూర్చుంటానని ఆయన కూర్చొని తింటూ ఉన్నాడు. ఇంకా మేము కూడా తింటూ ఉన్నామండి. దొన్నె బిర్యానీ చాలా చాలా బాగుంది. ఎవరైనా బెంగళూరులో కనుక ఉండేట్టుకుంటే తప్పకుండా మంత్రి మాల్కి విజిట్ అయ్యేసి, అక్కడ టాప్ ఫ్లోర్లో మనకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అదే అందరికి తెలిసిందే. ఆ కోర్ట్లో వచ్చేసి నాటి మనే అనే ఒక స్టాల్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళండి. ఇది స్పాన్సరింగ్ అదే కాదు, నాకు నచ్చింది కాబట్టి మేము ఎప్పుడు మంత్రి మాల్కి వెళ్ళినా కూడా ఆ స్టాల్కి అయితే మేము విజిట్ చేస్తాం అనమాట. అందుకనే చెప్తున్నాను, నాటి మనే లంచ్ టైంలో వెళ్తే చాలా చాలా బాగుంటుందండి. కరెక్ట్గా వేడిగా ఉంటుంది, అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు వచ్చేసి ఇప్పుడు వీళ్ళకి చిల్లీ చికెన్ ఇచ్చారు కదా, కొన్నిసార్లు వచ్చేసి చికెన్ కబాబ్ కూడా ఇస్తారనమాట. చాలా బాగుంటుంది చికెన్ కబాబు. అంటే మా హస్బెండ్ మా బాబు ఎంజాయ్ చేసి తింటారనమాట. నేనైతే నాన్ వెజ్ తినాను కదా, వాళ్ళైతే ఎంజాయ్ చేసి తింటారు కాబట్టి వాళ్ళు బాగా నచ్చుతుంది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే.
ఇప్పుడు ఈ చికెన్ కబాబు మేబీ మేము వెళ్ళే టైంకి అయిపోయినట్లుంది. అందుకే మాకు చికెన్ కబాబ్ బదులు చిల్లీ చికెన్ కర్రీ ఇచ్చారనమాట. దాంతో తింటున్నారు. సో ఇప్పుడు నేను కూడా ఇంకా బిర్యానీ స్టార్ట్ చేశానండి. చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందండి. సో మా బాబు చూడ ఎంజాయ్ చేసి తింటున్నాడు అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ని కూడా చూపిస్తున్నాను. వాడు చెప్తాడు చూడు గుండు, అది చెప్పు, అది చెప్పు. Oh, chicken biryani is so tasty. Look at this chicken, it's so fresh and tender. I wonder years on this one. The hat behind the scenes are blooper reels, that's all. Why even do? Okay, just drink the water. Yours, no? Give me mine. Take my mask. Take one mask. This is chicken. This is biryani. Together if you mix it, chicken biryani. అలా మాట్లాడుతూ మేము తినేసామండి. నేను అదే తినేసాను, ఇంకా వాళ్ళిద్దరు తింటూ ఉన్నారనమాట. చికెన్ కదా కొంచెం తినాలంటే లేట్ అవుతుంది. సో వాళ్ళిద్దరు తినేసారు, సారీ వాళ్ళిద్దరు తింటున్నారు, నేను తినేసాను అన్నమాట. చాలా కష్టం. సో ఇక్కడ ఇది ఈ లంచ్ అయిన తర్వాత మేము హోమ్ సెంటర్కి వెళ్ళామండి. హోమ్ సెంటర్లో కొంచెం విండో షాపింగ్ చేసామన్నమాట. యాక్చువల్లీ అక్కడ కిచెన్ ఆర్గనైజేషన్ కౌంటర్, అది కంటైనర్స్ ఉంటాయి కదా, స్టోరేజ్ కంటైనర్స్, అవి కొనాలని వెళ్ళామన్నమాట. మాకు నచ్చింది వచ్చేసి గ్లాస్లో ఉందండి. గ్లాస్ చాలా డేంజరస్ కదా, అంటే అవి చాలా వెయిట్ ఉన్నాయి. ఆబ్వియస్లీ గ్లాస్ ఐటమ్స్ వెయిట్గానే ఉంటాయి. నాకు ఇందుకో కొంచెం భయం అనిపించిందండి, నేను హ్యాండిల్ చేస్తానా చేయలేనా అని. మా హస్బెండ్ కూడా నాకు డౌట్ క్రియేట్ చేశారనమాట, పగిలిపోతే ఏం చేస్తావు అని. సో అంటే పగిలితే పర్లేదు, అది మళ్ళీ మనకు హర్ట్ కాకూడదు కదా, అందుకని కొంచెం ఆలోచించి తీసుకోలేదన్నమాట. సరే ఇంటికి వచ్చి చూద్దాము, ఆన్లైన్లో ఏమన్నా చూద్దామని తీసుకోలేదు. తర్వాత నేను నా హోమ్ టూర్లో నేను మీకు చెప్పాను కదా, ఇంకా డైనింగ్ టేబుల్, టీవీ, ఫ్రిడ్జ్, కొత్త టీ తీసుకోవాలి, అవి ఇంకా పెండింగ్ ఉన్నాయని. అందుకని హోమ్ సెంటర్కి వచ్చామండి, డైనింగ్ టేబుల్ చూద్దామని. జస్ట్ చూసామన్నమాట. మేము ఇంకా కొన్ని కలెక్షన్స్ చూడాలి అనుకున్నాము. మేము ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఒక షాప్ ఉందండి, అది పెద్ద సోఫాస్ అన్ని అంటే ఫర్నిచర్ రిలేటెడ్ బెడ్స్ అన్నీ ఉంటాయి. నాకు ఆ పేరు తెలీదు, మా హస్బెండ్ని అడిగేసి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అక్కడ కూడా వెళ్ళేసి వచ్చామండి, అక్కడ చాలా కాస్ట్గా ఉన్నాయన్నమాట. అదే వుడ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. అందుకే సరే ఒకసారి హోమ్ సెంటర్ చూద్దామని హోమ్ సెంటర్కి వచ్చాము. హోమ్ సెంటర్లో చూస్తూ ఉన్నామండి, అన్ని డైనింగ్ టేబుల్స్ అన్నీ చూస్తున్నాం అనమాట. రేట్ అనేది కూడా నేను చూపిస్తున్నాను, సపరేట్గా చెప్పట్లేదండి, చూపిస్తున్నాను. మీరే పాజ్ చేసి జూమ్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అదే చూస్తూ ఉన్నాము ఏది బాగుంది ఏంటి అని. మేము ఇంకా కొన్ని చోట్ల చూడాలి అనుకుంటున్నామండి, చూసేసి మేము డిసైడ్ చేస్తామన్నమాట. ఇది చూడండి, ఇది మన ఫారిన్లో అంతా ఇలాంటి చూస్తాం కదా మనం ఎక్కువగా టీవీలో అంతా. బట్ అవన్నీ టెంపరవరీ అండి, మన ఇండియన్ క్లైమేట్కి మనం యూజ్ చేసే లాగా అయితే ఏమీ ఉండవు అనమాట. షోకి అయితే బాగానే ఉంటాయి. ఇప్పుడు అన్నిటిపైన మనకు డైనింగ్ టేబుల్ పైన గ్లాస్ అనేది ఇస్తారు కదా, బాగా మంచి షో వస్తుందండి. బట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు వుడ్ వర్క్ మాత్రమే ఇస్తారంట, హోమ్ సెంటర్లో గ్లాస్ ఇవ్వరంట.
గ్లాస్ మనము సపరేట్గా కొనుక్కోవాలంట అండి. చూడండి ఇప్పుడు చూడండి దీనిపైన వచ్చేసి మనకు గ్లాస్ అనేది ఒక లేయర్ ఇచ్చారు. ఒకవేళ మనం ఇక్కడ కొంటే ఆ లేయర్ ఇయ్యరంట అండి, ఆ గ్లాస్ ప్లీజ్ ఇవ్వరంట, మనం కొనుక్కోవాలంట. సో మాకు వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ నచ్చింది అండి, తీసుకోవాలని అనుకుంటున్నాం అనమాట. ఇది ఎందుకంటే రేట్ వైజ్ ఓకే, క్వాలిటీ వైజ్ కూడా ఓకే, పెద్దగా ఏం లేదు. యాక్చువల్లీ మాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రానైట్, అది బాగా నచ్చింది. తర్వాత ఇది నచ్చింది అనమాట. గ్రానైట్ వచ్చేసి ఓన్లీ టాప్ అంటే టేబుల్ వచ్చేసి 80,000 అలా ఉందన్నమాట. సో మేము అందుకే వద్దులే అనుకున్నాం అది. బట్ అయితే చాలా చాలా బాగుంది. రేట్ అంత ఎక్కువ ఉంటే ఖచ్చితంగా బాగా ఉంటుంది కదా. ఇక్కడ అంతా ఏంటంటే హోమ్ సెంటర్లో టేబుల్ ఒక రేటు, చైర్స్ ఒక రేటు, సపరేట్గా కొనుక్కోవాలి మనము. సో అందుకని నేను ఇప్పుడు రేట్స్ అనేది చూపించట్లేదండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని చూపించట్లేదు అనమాట. అంటే నేను చెప్పట్లేదు, జస్ట్ చూపించాను, మీరే చూడండి. ఎందుకంటే చెప్పాలంటే టేబుల్ ఒక రేట్ ఉంటుంది, చైర్స్ ఒక రేట్ ఉంటుంది, నేను వీడియోస్ తీయలేదండి అక్కడ, ఎందుకంటే అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్, ఓన్లీ ఫొటోస్ ఆర్ అలౌడ్ అని చెప్పారనమాట. అప్పటికి ఏదో కొంచెం లైట్గా అట్లా తీసాను వాళ్ళకి తెలియకోకుండా. సో చూడండి ఇలా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి హోమ్ సెంటర్ టూర్ చేశాను కదా, ఇప్పుడు కొంచెం ఏవైనా చేంజెస్ ఉంటే అట్లా చూపించానండి అంతే. ఇది బెడ్ అనమాట. ఇది మనము ఇలాగా అరేంజ్ చేసుకోవచ్చు, మోడల్ ఇట్లా చేసుకోవచ్చు. స్టడీ టేబుల్ ఇలా ఉంటుంది, మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. వాళ్ళే అన్నీ సెట్ చేసి పెడతారు కాబట్టి మనకు ఐడియా లేని వాళ్ళు ఈజీగా ఐడియా వస్తుందన్నమాట. చూడండి ఇది గ్రానైట్ అనమాట. ఇది కూడా చాలా చాలా కాస్ట్లీ అండి. టేబుల్ సపరేట్ రేట్, తర్వాత చైర్స్ సపరేట్ రేట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కదా, సారీ అండి, మా ఇంట్లో కొంచెం వుడ్ వర్క్ జరుగుతుందనమాట. ఇప్పుడు నేను వేరే రూమ్కి వచ్చేసాను. సో చూసారా, ఇవన్నీ ఉంటాయన్నమాట హోమ్ సెంటర్లో. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఈసారి డైనింగ్ టేబుల్ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉండింది. అయితే నాకు ఎక్కువగా ఉండింది, బట్ ఏమంటే నాకు కొత్తగా ఏమైతే కనిపించలేదు, అంతా ఓల్డ్ లాగా కనిపించాయి అన్నమాట. ఇదొక బెడ్రూమ్, ఇలాగ అరేంజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు డిస్ప్లే చేశారు. మనం ఇలా కావాలంటే ఇలాగ చేసుకోవచ్చు. ఈవెన్ మాకు వచ్చేసి బెడ్స్ అంటే కాట్స్ కూడా చూడాలి అని అనుకున్నాము, అందుకే అది కూడా చూస్తూ ఉన్నాము అన్నమాట. నాయిస్ వస్తుందండి, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తుంది. ఇంట్లో వచ్చేసి వుడ్ వర్క్ జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు వుడ్ వర్క్ అంటే డోర్స్ అని చేంజ్ చేస్తున్నారు. మాకు ఇచ్చిన బిల్డర్స్ ముందు ఇచ్చిన డోర్స్ వచ్చేసి బాగా ఇవ్వలేదు, అందుకే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది చూడండి, ఇది సైడ్ టేబుల్స్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. 5,800 చేంజ్ అంట ఇది. దీంట్లో ఏమీ లేదు, కొంచెం స్టోరేజ్ ఉంది. ఇది పోయి 5,800 చేంజ్ అంట. అయితే కొంచెం వెరైటీగా ఉంది. వెరైటీగా కావాలనుకునే వాళ్ళకి అయితే నచ్చుతుంది. ఇది వచ్చేసి ఇంకొకటి అండి, ఇంకొక డైనింగ్ టేబుల్. మేము ఎక్కువగా డైనింగ్ టేబుల్ పైన ఈసారి కాన్సన్ట్రేట్ చేసామండి, ఎందుకంటే మేము డైనింగ్ టేబుల్ కొనాలి అని మా లిస్టులో ఉందన్నమాట. అందుకని అన్నీ ఇలాంటి మోడల్సే కనిపిస్తున్నాయి మాకు. కొంచెం ఓల్డ్గా అనిపించింది మాకు, అందుకే సరే ఇంకా రెండు మూడు చోట్ల చూద్దాము అని మేము వెయిట్ చేస్తున్నాము అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ ఇంకా హోమ్ డెకోర్ థింగ్స్ ఉంటాయి కదా, వాటి కొంచెము ఇది గుర్తుకుందా, ఇక్కడ వచ్చేసి 2,200 చేంజ్ ఉంది. మేము కొన్నాము కదా మా ఇంట్లో హోమ్ టూర్, కనుక మీరు చూసినట్లయితే మీకు గుర్తుకుంటుంది బుద్ధుడి విగ్రహము. ఇక్కడ నుంచి నేను తీసుకున్నానండి. సో ఇక్కడ కొన్ని బుద్ధుడి విగ్రహాలు, తర్వాత గణేష విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఫౌంటైన్ లాగా, వాటర్ ఫాల్స్ లాగా అట్లా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. కాస్ట్ కూడా అట్టే ఉందండి. తర్వాత కొన్ని ఫ్లవర్స్. వీడియో కొంచెం ఫాస్ట్గా పోతుంది, ఎందుకంటే ఈ వీడియో కొంచెం ఈ పార్ట్ వచ్చేసి మా బాబు తీసాడనమాట. వాడు ఒక చోటు ఉన్నాడు, తీస్తే మరీ స్లోగా తీస్తాడు, లేకుంటే మరీ ఫాస్ట్గా తీసేస్తాడు.
సో ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, అదే చూపిస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి ఇప్పుడు ఈ మధ్య మనకు ల్యాంప్స్ వచ్చేసి చాలా ఎక్కువగా చూపిస్తున్నాం కదా మనము టీవీలలో అలా చూసినట్టుకుంటే. ప్రతి ఒక్కరు ఏదో ఒక డెకర్ చేసి ఇంట్లో కొంచెం డెకరేషన్ చేసేసి టేబుల్ పైన అట్లాగా సెంటర్డ్ ల్యాంప్స్ అంతా పెడతారు కదా. సో అవి అన్నమాట అవి. తర్వాత ఇక్కడ కొన్ని క్లాక్స్ అవి ఉన్నాయండి, వాల్ క్లాక్స్ అంతా డిఫరెంట్గా ఉన్నాయి, అదే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వాల్ డెకర్ థింగ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ అంతా. ఇవి చూడండి పక్షులు ఎట్లున్నాయో. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు హోమ్ సెంటర్కి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇన్ కేస్ సంథింగ్ మిస్ అయిపోయి మన బ్యాగ్ తగిలి ఏదైనా పడితే ఇంకా వాళ్ళు మన పైన ఛార్జ్ చేస్తారనమాట. సో అందుకనే మా బాబుని పట్టుకునే ఉన్నాం మేము. మేము అక్కడ ఉండేటప్పుడు కూడా ఒక అతను పాపము అతను బ్యాగ్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు అనమాట. పొరపాటుగా బ్యాగ్ వచ్చేసి అక్కడ డిస్ప్లే చేసుకున్న కప్స్ పైన తగిలి కప్ ఒకటి కింద పడితే పగిలిపోయిందండి. మేబీ 2 కప్స్ పగిలిపోయినాయి అనుకుంటాను. చార్జ్ చేసినట్టు ఉన్నారండి పాపము. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఈ హోమ్ సెంటర్లో. కప్స్ చూసారా ఎంత బాగున్నాయో, కాస్ట్ కూడా అట్లే ఉందన్నమాట. మా బాబుకి ఒక కప్ తీద్దాం అనుకున్నాము, బట్ చాలా కాస్ట్లీ ఉందండి. దాంట్లో డెలికేట్గా ఉన్నాయి, కాస్ట్లీ అన్నా పర్లేదు, బట్ చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట. చూసారా వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. మా బాబు ఇంకొంచెం పెద్దగా కావాలండి ఇట్లాంటి డెలికేట్ థింగ్స్ హ్యాండిల్ చేయడానికి. మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ అయితే పెట్టారండి, 50% ఆఫర్, 20% ఆఫర్ అని. బట్ ఇదో చూడండి ఈ కప్స్లోనే ఇది కొంచెం చివరిగా ఉంది కదా, ఇదే ఈ కప్ ఒకటి కింద పడిపోయి పగిలిపోయింది అనమాట అతను వచ్చేటప్పుడు. బాగున్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి, 40%, 50% అని అన్ని రేట్ ఎక్కువ చేసేసి ఆఫర్స్ పెట్టారనమాట. ఇది చూడు ఎంత బాగున్నాయి. సో ఈ కప్స్ చూసారా, ఇవి వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయండి. బట్ రేట్ చూడండి 800 ఒక్కొక్క కప్పు. మేము ఇలాంటి కప్సే మరి 800 కాదు 400 అనుకుంటాను మెట్రోలో తీసుకున్నాము. బట్ ఆ కలర్ అంతా పోయేసిందండి. అంతే అండి, కొద్ది రోజుల వరకు అన్నమాట షో అంతే. ఇవి అన్నీ కొంచెం కొత్తగా వచ్చాయి. హోమ్ సెంటర్లో ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అన్నమాట. ఇది చూడండి ట్రే ఎట్లుందో, డిఫరెంట్గా ఉంది. సూపర్గా ఉన్నాయండి. బట్ మా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటిది కొంచెం కష్టమే. ఇదంతా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. ఎవరికైతే బ్లాక్ అండ్ వైట్ నచ్చుతుందో, ఎవరైతే హౌస్ని బ్లాక్ అండ్ వైట్గా డెకరేట్ చేస్తారో వాళ్ళు ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనము మెయిన్ థింగ్కి పోతే వచ్చేసామండి. సో నేను ఇలాంటి కంటైనర్స్ కొందామని వచ్చాను. చాలామంది యూట్యూబ్లో నేను చూశానండి, ఇలాంటి కంటైనర్స్ తీసుకొని ఉంటారు కదా వాళ్ళు, చూసాను, నచ్చాయి. బట్ నేను ఇక్కడికి వచ్చి చూసి వెయిట్ చూస్తే చాలా వెయిట్ ఉందండి ఒక్కొక్క బాటిల్లో. అదే వెయిట్ చాలా ఉంది. కొంచెం భయం వేసింది అనమాట, నేను హ్యాండిల్ చేస్తానా చేయగలనా అని. ఇంకా అయితే గ్లాస్ అయితే ఇంక వద్దనుకున్నామండి. ప్లాస్టిక్లోనే తీసుకుందాం అనుకున్నాను. ప్లాస్టిక్లోనే మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో అది తీసుకోవాలని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. అవే చూస్తూ ఉన్నాము. ఇంతే అండి ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, అందుకే ఇంతతోనే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.